జై సీతారాం. మనుషులకు హక్కులు మాత్రమే కాదు, బంధాలు బాధ్యతలు ఉంటాయి నాన్న. వాటిని మనం నిర్వహించాలి. స్వేచ్ఛ మాత్రమే కాదు, మంచి చెడ్డ తప్పులు ఒప్పులు ఉంటాయి నాన్న. వాటిని మనం గౌరవించాలి. మనం చేసే పనుల్లోని తప్పొప్పులను మన తల్లిదండ్రులే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం గమనిస్తూ ఉంటుంది. అది దాని నైజం, దాని ధర్మం. ఎవరు చూసినా చూడకపోయినా, తెలిసి చేసినా తెలియక చేసినా, పొరపాటును చేసినా గ్రహపాటును చేసినా తప్పు చేయడం ఎప్పుడూ తప్పే. తప్పు చేయకుండా ఉండడమే ఒప్పు. అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసం. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి పెరిగిపోతున్నారు. మీరు కూడా ఒక రావణాసురుడు కావద్దు. మీ కన్నతల్లి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే. సమాజంలోని ప్రతి యువతి మీ అమ్మలాగా పవిత్రంగా ఉండాలి. వాళ్లలోనే మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీకు కాబోయే భార్య కూడా ఉంటుంది. మీరు ఇప్పటికే అతి సంక్లిష్టమైన టీనేజ్ని దాదాపుగా దాటి వచ్చారు. టీనేజ్ అంటే తెలుసు కదూ, 13 నుండి 19 వరకు నడిచే వయసును టీనేజ్ అంటారు. 13, 14, 15, 16, 17, 18, 19 సంవత్సరాల వయసు అన్నమాట. అది చాలా సంక్లిష్టమైన వయసు. అప్పటిదాకా బాల్యంలో ఉన్న పిల్లలకు టీనేజ్లో శారీరకంగాను మానసికంగాను మార్పులు జరుగుతుంటాయి. అవి వాళ్లలో అలజడులను, భయాలను, భ్రాంతులను, విచిత్రమైన భావనలను, తెలిసి తెలియని సెక్స్ కోరికలను కలిగిస్తుంటాయి. ఏదో కావాలనిపిస్తుంది, ఏం కావాలో తెలియదు. ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఏం చెయ్యాలో తెలియదు. కొంచెం అటు ఇటుగా, ఎక్కువ తక్కువగా అందరిలోనూ వచ్చే మార్పే ఇది. ఇందులో ఏ తప్పు లేదు, తప్పేదీ లేదు. ఆ సమయంలో మీ నాన్న లేదా మీ తాత మీకు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మీ సమస్యలు, సందేహాలు అన్నీ అతనితో పంచుకోండి. అతడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు, దారి చూపుతాడు. ఎందుకంటే అతడు కూడా ఆ స్టేజ్ని దాటే వచ్చాడు కనుక. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అందులో మంచి చెడు అన్ని సమాచారాలు లభిస్తాయి. అంటే మీకు అన్నీ తెలుసు, తెలియని రహస్యాలేమీ లేవు. ఆ తెలివితో ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే యువతులతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ తల్లిదండ్రులు మీకు చెప్పే ఉంటారు. చెప్పకపోయినా పర్వాలేదు. మీరందరూ నా మనవాళ్ళు, నేను మీ తాతయ్యను. నేను చెప్తున్నాను తండ్రులు, వినండి. ఈ వయసులో మీకు ఆడపిల్లలను ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా పొరపాటును మిమ్మల్ని తాకినా ఏదో తెలియని హాయి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. జై హింద్, జై సీతారాం.